Hello, my dear friends and masters. Welcome back to our channel. వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ క్షణంలో, ఈ సందర్భంలో ఏ పరమ గురువులు, పరమ గురుమండలి, ఏ యొక్క సోల్, ఏ యొక్క కాన్షియస్ అయితే ఈ జ్ఞానాన్ని వినడానికి, ఈ జ్ఞానాన్ని విస్తారంగా విసిదపరచడానికి ఉన్నారో వాళ్ళందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్. మరి లేట్ చేయకుండా మనం రామ్తా యొక్క విజ్ఞానంలోకి, రామ్తా మాస్టర్ ద్వారా ఆ మాస్టర్ కాన్షియస్తో ఇప్పుడు జరగబోయే ఈ జ్ఞానాన్ని మనం అందరూ విందాం మాస్టర్స్. ఆకాశంలో నర్తిస్తూ చీకట్లను వెన్నెలతో నిగూఢంగా అద్భుతంగా నింపే చంద్రుడిని చూశాను. మా సైనిక శిబిరం మధ్య జ్వలిస్తున్న మంటలు ఆకాశాన్ని ఎలా వెలుగులతో నింపేస్తున్నాయో గమనించాను. నీళ్ళలోకి దూకుతున్న అడవి పక్షుల గుళ్ళలో సర్దుకుంటున్న పక్షుల కిలకిల రావాలను, పసివాళ్ళ నవ్వులను విన్నాను. ఆకాశంలోంచి ఊడిపడే తార వెన్నెలలో పరవలించే చకోరాలను, రెక్కలు గడ్డి మీద తుషార బిందువులను మెరుస్తూ అలౌకిక అనుభూతినందించే కొలనును దర్శించాను. గాలి వీస్తున్న అప్పుడు మరకత వర్ణం నుంచి వెండి రంగుకు పరివర్తమయ్యే ఆలివ్ వృక్షపు ఆకులను దర్శించాను. ఉడుపులను పైకి ఎగరదోసే నీళ్లను ముంచుతున్న పడవల పాలరాతి రంగు మోకాళ్ళ అందాలను, వాళ్ళ సరసులను, పరిహాసాలను, లోకాభి రామాయణాలను, ముచ్చట్లను సామరస్యంతో గమనించాను. దూరపు మంటల పొగ వాసనను, మగవాళ్ళ శ్వాసలోంచి వెలువడే వెల్లువెల్లని మద్యపు వాసనలను ఆగ్రహించాను. జీవితాన్ని నిశితంగా గమనించి దాని శాశ్వతాన్ని గుర్తించిన ఆలోచనల వల్లే నిజమైన అజ్ఞాత దైవం ఎవరని నాకు అర్థమైంది. మనుషుల సంకుచిత వక్ర దృక్పథాల కల్పనల దైవం ఉండడు అని, మనుషుల భావాలే గౌరవాలే స్వరూపం దాల్చి ఆ దైవం
సృష్టించబడుతున్నాడు అని నాకు అర్థమయ్యింది. తన భ్రమలను తానే కల్పించుకొని తాను ఆడుకోవడానికి మానవుడికి అందుబాటులో ఉన్న అనంత అనంత ఆకాశమే దైవం అని మరోసారి ఓ కొత్త వసంతాల్లా తిరిగి వచ్చిన జన్మించిన నిరంతరంగా కొనసాగే ఆ ఆకాశం ఇంకా నిలిచే ఉంటుంది అని కొత్త జీవితాన్ని ఆలంబనంగా ఉంటుంది. కానీ నాకు అర్థమైంది, అనంత ప్రకృతి జీవశక్తిలోనే అగోచరుడైన భగవంతుని ఉనికి ఉందని నాకు అర్థమైంది. ఎవరు ఆ అజ్ఞాత దైవం? నేనే వాడిని. గుళ్ళలో నిద్రకు ఉపక్రమిస్తున్న పక్షులు రెక్కల మీద మంచు బిందువులు, తొలి సంధ్య మలి సంధ్య అని నేనే, సూర్యచంద్రులు, పిల్లల నవ్వులు, పాలరాతి మోకాళ్ళు, నీళ్ళ గలగలలు, వెల్లుల్లి తోళ్ళు, ఇత్తడి కీళ్ళ వాసనలు అన్నీ నేనే. ఎప్పటి నుంచో ఈ సత్యం నా ముందే ఉన్న ఈ ఎరుక ఏర్పడడానికి నాకు ఎంతో కాలం పట్టింది. ఆ అజ్ఞాత దైవం, సూర్యచంద్రులు ఆవల ఎక్కడో లేరు. ఆ దివ్యత్వం నన్ను ఆవరించే ఉంది. హేతుబద్ధమైన ఆలోచనలు నాలో జన్మించడం వల్లే ప్రీతితో జీవితాన్ని నేను స్వీకరించగలిగాను. జీవితానికి ఓ పరమార్థాన్ని ఆపాదించుకోగలిగాను. రక్తపాతాల కన్నా, యుద్ధభూమి దుర్గంధం కన్నా గొప్పగా ఏనాడు ఊహించలేనంత విలువలను సంతరించుకొని ఆ జీవితం ఉందని నేను గ్రహించాను. చాలా చాలా అద్భుతంగా చెప్పారు కదా రమతా మాస్టర్. ఆ అవగాహన వల్లే కాలక్రమంలో మానవుడే యావత్ సృష్టిలోనూ సర్వోత్కృష్టుడు అని, సూర్యుడు శాశ్వతుడుగా కొనసాగుతూ మానవుడు మృత్యువు వాత పడుతూ ఉండడానికి కల ఏకైక కారణం సూర్యుడు ఏనాడు ఏ మాత్రము మృత్యువును గురించి ఆలోచనైనా చేయకుండా ఉండిపోవడం అని నాకు అర్థమైంది. తదేక చింతనతో అజ్ఞాత దైవం ఎవరన్న విషయాన్ని గ్రహించిన తరువాత ఆ రుద్రాలి కృషించి మరణించాలని నాకు అనిపించలేదు. సూర్యుడిలా శాశ్వతంగా జీవించడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది అని నాకు అనిపించింది. నా శరీరానికి ఏర్పడిన తీవ్ర గాయం నుంచి స్వస్థత నాకు లభించిన తరువాత ఓ ఎత్తైన సమతలం మీద కూర్చొని సోమరితనాన్ని, శరీరాల్ని పెంచుకున్న నా సైనికులను గమనిస్తూ ఉండడం కన్నా మరో వ్యాపకం ఏదీ నాకు మిగలలేదు. దిగంతంలో కనిపిస్తున్న దెయ్యాల వంటి పర్వతాలను, మానవ మాతృడు అడుగుపెట్టని నిగూఢ లోయల్ని గమనిస్తున్నాను. నాకు అజ్ఞాత దైవం జీవాధార శక్తి నేనే అయిపోతే ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఓ రోజు అద్భుతంగా నాలో
చెలరేగి నన్ను ఆశ్చర్యశక్తుణ్ణి చేసింది. ఈ ఈ అనంత శాశ్వతంలో భాగంగా నేను ఎలా కొనసాగాలి? సరిగ్గా ఈ ఆలోచన నాలో రేగినప్పుడే గాలి నన్ను పరిహసించి ఓ తీవ్ర అవమానానికి నన్ను గురిచేసింది. నా పొడవైన రాజ వస్త్రాన్ని పైకి లేపి సరిగ్గా నా నెత్తిమీద పడవేసింది. అవమానంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. అలాంటి విజేతకు అలాంటి పరిస్థితి దుర్భరం. నా పక్కనే ఓ సుడిగాలి ప్రవాహం ఏర్పడి కాషాయ వర్ణపు ధూళిని ఎంతో ఎత్తుకు లేపి నేను ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆ దుమ్మునంతా సరిగ్గా నా నెత్తి మీద కుమ్మరించింది. తరువాత ఆ సుడిగాలి ఓ ఈల శబ్దంతో నది వైపుకు సాగుతూ ఆలివ్ ఆకుల్ని తిరగవేసి వెండి రంగులకు మార్చుతూ ఓ యువతి గౌనును కూడా పైకి లేపి అందరి నవ్వుల మధ్య ఓ బాలుడి టోపీని ఎగరవేసి పోయింది. టోపీ కోసం ఆ పిల్లవాడు పరుగులు తీస్తూ కేరింతలు కొడుతున్నాడు. ఆ గాలిని నా దగ్గరకు తిరిగి రమ్మని ఆజ్ఞాపించాను. కానీ ఆ గాలి లోయలోకి చేరి తన ఈలతో గోలగా నవ్వుతూ నేను అరచి మొహం ముడుచుకొని నీరసంతో కూలబడగానే ఓ మలయ పరవనం మళ్ళీ వచ్చి ఆప్యాయంగా నా మీద వీసి నన్ను లాలించింది. అదే స్వేచ్ఛ అంటే. వావ్, ఎంత బాగుందో! అనుసరించడానికి ఆదర్శప్రాయుడినిగా ఏ మనిషి కనిపించని ఆ సమయంలో వాయువు ప్రదర్శించిన పరాక్రమే ఓ ఆదర్శంగా నాకు అనిపించింది. గాలి నీకు కనిపించదు, అయినా ఉధృతంగా నీ మీదకు అది విజృంభించినప్పుడు నువ్వు పరాజితుడివే అవుతావు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత బలవంతుడివైనా వాయువు మీద యుద్ధాన్ని ప్రకటించలేవు. నీకు అది ఎలా సాధ్యపడుతుంది? నీ మహా ఖడ్గంతో దాన్ని ఖండించగలవా? గొడ్డలితో దాన్ని నరకగలవా? దాని మీద ఉమ్మివేయగలవా? ఆ గాలి నీ ఉమ్ముని నీ మీదకే, మీ ముఖం మీదకే తిప్పి కొడుతుంది. అంతే కదా. మనము అదే సామెత అంటారు కదా, వెళ్ళాలకి కొనుక్కొని ఎంగిలి పూస్తే ఎవరి మీద పడుతుంది? నీ మీదే పడుతుందని. అట్లా మనం ఏం చేసినా అది తిరిగి మనకే వచ్చి పడుతుంది కదా. మరి చాలా బాగా చెప్తున్నారు రామ్తా మాస్టరు. అంతటి స్వేచ్ఛ ప్రకృతిని పరికించే అంత మహోన్నత శక్తిని అందించే స్వీయ సంకుచిత ప్రకృతితో మానవుడు ఏనాటికి అందుకోలేని సర్వస్వంలో సర్వకాలాల్లో ఉండగల సామర్థ్యాన్ని అనుకూలం చేసే మానవుడిలా కూడా ఏనాడు మరణించని తత్వం వాయుతత్వం తప్ప మరొక్కటి ఏముంది? యథేచ్ఛగా సంచరిస్తూ స్వేచ్ఛతో సాగుతూ మహాబలీయంగా ఉంటూ సర్వస్వాన్ని నిర్జయిస్తూ ఏ హద్దులు ఏ రూపము లేకుండా
మహాద్భుతంగా, అన్వేషణాత్మకంగా, మహా మహాసో మహాసోపే సారీ సాహసోపేతంగా ఉంటుంది కనుక వాయువే పరమోత్కృష్ట సాగరం నాకు అర్థం అవుతుంది. జీవితపు దివ్య సారానికి దాదాపు సరితూగే స్వరూపం దానిది. ఎవ్వరి తప్పొప్పులను అది ఎంచదు, ఎవ్వరిని తిరస్కరించదు. కోపంతో అరిచి పిలిచిన ప్రేమతో దరి చేర్చుకుంది. ఆదర్శాలు అంటే అలా ఉండాలి కనుక గాలిగా నేను తయారవ్వాలనుకున్నాను. ఆ సంకల్పం సిద్ధి కోసం సంవత్సరాలు తరబడి తదేక ధ్యానం చేశాను అనే నా ఆశయం అయింది. దానిగానే ఉండాలని నేను కోరుకున్నాను. నా ఆలోచనని నేను గాలిగా పరివర్తం చెందడానికే సంకల్పించబడ్డాయి. దేనికి పట్టుబడదని దాని తత్వంలోనే సమీకరణను సాధిస్తూ గాలిగా తేలిక పడుతూ దాని అవ్యక్త స్వరూపు వంపులే అనుసరిస్తూ గాలిని గురించే తదేక ధ్యానంలో కొనసాగుతూను గాలినే ధ్యానిస్తున్న నేను గాలిగానే అయ్యాను. ఆ మొదటి అనుభవం నాకు కత్తిపోటును గురి అయిన 6 సంవత్సరాల తరువాత సంభవించింది. ప్రతిరోజు పైకి వెళ్ళి ఎత్తైన ఏకాంత ప్రదేశం మీద కూర్చొని చంద్రుని రెప్ప వేయకుండా చూస్తూ గాలిని గురించే ధ్యానించేవాడిని. ఆ అద్భుత క్షణం ఆసన్నమైనప్పుడు ఉన్నట్టుండి రేపు ఆకాశంలో ఉన్నాను. ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతూ నేను ఎవరో నాకే అర్థం కాకుండా ఉన్న ఆ క్షణంలో వెనక్కు తిరిగి చూశాను. ఎత్తైన పీఠభూమి మీద నా స్థూల శరీరం నలుసులా కనిపించింది. దానికి ఎంతో దూరంలో ఆకాశంలో నేను ఉన్నానని నాకు అర్థమైంది. నా దేహాన్ని అలా దర్శించగానే కత్తిపోటు తరువాత తొలిసారి నేను భయపడ్డాను. ఆ భయమే నా శరీరంలోకి నన్ను మళ్ళీ లాక్కొచ్చింది. శరీరపు ఖైదు నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోయానన్న విషయం అర్థమై ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. చల్లబడిన శరీరం మీద వెచ్చటి చెమట బిందువులు పొంగుకొస్తున్నాయి. ఓ స్వర్గంలోకే నేను వెళ్ళాను. గాలిగా మారిపోయానని ఖచ్చితంగా నాకు తెలుసు కనుక భూమి మీద సాష్టాంగపడి భగవంతుడిని, ప్రకృతి మూలాన్ని, ప్రకృతి జీవశక్తిని, జీవకణాలన్నిటినీ, ప్రాణవాయువులను నేను సృశించాను. పవనపు సౌందర్యంగా, జీవ సౌభాగ్యంగా పరివర్తితమైన ఆ అద్భుత క్షణాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. మహాబలీనమైన నా దృఢ సంకల్పమే అతి స్పష్టంగా ఆ స్థితి రూపురేఖలను ఊహించి నేను నిర్మించుకున్న ఆశయమే నాకు ఆ ప్రాప్తిని కలిగించిందని నేను అనుకుంటున్నాను.
మరునాటి సాయంత్రం మళ్ళీ ఆ ఏకాంత ప్రదేశం మీదకి వెళ్ళి ఉప్పొంగే ఆనందంతో వాయు ధ్యానాన్ని చేసి శూన్యుడినే అయ్యాను. ఓకే, ఇంకా మనం ఫర్దర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో అయితే ఇక్కడికి మనం స్టాప్ చేస్తున్నాము.